यो ब्रह्मादिसमस्तदेवविनुतो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदासु उदान्विता हि सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ति निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यश्छिन्दन्ति तिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्यात् सदा मङ्गलम्। हे भगवन्, ఈనాటి ధనుర్మాస విశిష్ట సేవాంతర్గతంగా ఈ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి, దీన్ని ఎందుకు ఆచరిస్తున్నారు, ఈ ఆచరించడం ద్వారా ఫలితం ఏమిటి, ఈ నెల రోజుల్లో ఏ విధమైనటువంటి పరిచర్యలు చేయాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయాన్ని శౌనకాది మహర్షులు అడిగినప్పుడు సూత మహర్షి గతంలో బ్రహ్మదేవుడు చెప్పిన, నారద మహర్షి చెప్పినటువంటి విషయాన్ని వారి ముందు ఉంచుతూ సంక్షిప్తంగా చెప్తాను అంటూ వారితో చెప్పాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి ఆటంకాలు నివృత్తి, అదే ప్రకారంగా అనేకమైనటువంటి మనం కావించినటువంటి పాప యొక్క కర్మల యొక్క ఫలితాలను తొలగించడం కానీ, అదే ప్రకారంగా సత్ఫలితాలను ఇవ్వడం కానీ కావాలని కోరుకున్నప్పుడు ఈ ధనుర్మాసంలో ఆచరించడం ద్వారా నెల రోజులు ఎవరైతే ఆచరిస్తారో కనీసం ఒకరోజైనా ఈ యొక్క పూజాంతర్గతం పాల్గొంటారో వాళ్ళకు అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెబుతూ, ఇహైవ భుక్త్వా సకలాన్ పుత్రపౌత్ర సమన్వితాన్ దాసీదాసాననేకాంశ్చ హస్త్యశ్వరథసంకులాన్ భుక్త్వా భోగాననేకాంశ్చ స ఇహైవ సుఖం వసేత్. ఈ లోకంలో దీన్ని ఆచరించడం ద్వారా ఇహైవ, ఈ భూలోకంలోని ఈ జన్మలోనే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలను పొందుదు, పుత్ర పౌత్రాది ఒక వంశాభివృద్ధి కలుగుతుందని, అదే ప్రకారం వాడు దాసీదాస అనేకాంశ దాసదాసీలను పోషించి వారిచే సేవలందుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యము, ఆర్థిక సామర్థ్యము కలుగుతుందని, అదే ప్రకారంగా అనేకమైన వాహనాలు, హస్త్యశ్వ రథ సంకులాను, గుర్రాలు, ఏనుగులు, రథాలు అంటే ఇప్పుడు కార్లు, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి ఇవన్నీ కూడా వాటితో కూడుకున్నటువంటి వాడై ఉంటాడు. ఇక్కడే అనేకమైన భోగాలను అనుభవిస్తున్నటువంటి వాడై సుఖంగా ఉంటాడు. దీర్ఘాయుశ్చ, దీర్ఘమైన ఆయుష్యం కలిగిన వాడవుతాడు. నిరోగీచ, జీవితాంతం కేవలం ఆయుష్ ఉన్నంత మాత్రం సరిపోదు, ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం లేకుండా ఎంతకాలం జీవించిందా ఇంకెందుకు బతికానా అనేటువంటి జీవితం కాకుండా చక్కనైనటువంటి ఆరోగ్యంతో కూడుకున్నవాడై, దీర్ఘాయుష్యంతో కూడుకున్నవాడై, అందరి చేత బహుమాన్యశ్చ, కేవలం ఇవి రెండే కాదు 10 మంది చేత గౌరవించబడాలి. అట్లా చేస్తూ తర్వాత సర్వలోకేషు, తర్వాత దేహాంతమందు సమస్తమైనటువంటి లోకాలను కూడా విహరిస్తూ భగవంతుడు చేరుకుంటాడు. అట్లానే భుక్త్వా భోగాన్ అనేకాంశ్చ పునరావర్తి వర్జితం మోక్షం వ్రజేన్మునిశ్రేష్ఠ బ్రాహ్మణానాందు భోజనాత్ ఏ కుర్వంతి సదా భక్త్యా నరాः సర్వత్ర గామినః కనుక
ఈ నెల రోజులు కూడా బ్రాహ్మణ భోజనం చేయించాలి అని నిన్న చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణ భోజనాన్ని చక్కనైనటువంటి రుచికరమైన పదార్థాలతోని ఎంత శక్తి అయితే అంతమందిని పిలిచి వారికి భోజనం చేయడం ద్వారా ఇటువంటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఈ లోకంలో భోగాలు అనుభవిస్తున్నవాడై మళ్ళీ దేహాంతమందు అనేకమైనటువంటి లోకాలు, స్వర్గాది లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలో వాళ్ళందరి చేత, దేవతల చేత గౌరవించబడుతున్నటువంటి వాడై చివరికి పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసిద్ధి అంటారు. అంటే మోక్షాన్ని పొందరు. ఆ మోక్షంకి వెళితే మళ్ళీ పునర్జన్మ ఉండకుండా భగవంతుడి యొక్కలోనే కలిసి ఆ భగవంతుడి సేవలో సేవ చేస్తూ తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటాడు. కనుక ఈ బ్రాహ్మణ భోజనం అనేటువంటిది చాలా శ్రేష్టమైంది ఓ మహర్షులారా అని ప్రకారంగా ఆ సూత మహర్షి వాళ్ళందరికీ కూడా, శౌనకాది మహర్షి అందరికీ కూడా చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. ఓ బ్రాహ్మణేభ్యో సుఖినో భవంతు.